హాయ్ హలో వెల్కమ్ టు ఖమ్మం రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వేణు అండి. ఈరోజు వీడియో వచ్చేసి మీరు తమిళనాడులో చూసినట్టు ఖమ్మం కోదాడ రోడ్డు వెంకటగిరి క్రాస్ రోడ్డుకి అతి దగ్గరలో ఉన్నటువంటి వెంచర్ని అయితే ఈరోజు అయితే మీకైతే చూపించబోతున్నానండి. ముందుగా వెంకటగిరి క్రాస్ రోడ్డు అందరికీ ఆల్రెడీ తెలిసే ఉంటుంది. ఒకవేళ తెలియకపోతే నా ప్రీవియస్ వీడియోస్ కొన్ని చేశానండి. కోదాడ రోడ్లో గజం ఎంత ఉంది వెంకటగిరి క్రాస్ రోడ్ దాకా అని చెప్పేసి ఒకసారి మీరు చూడండి. నేలకొండపల్లిలో కూడా కొన్ని వెంచర్ చేశాను అదే కోదాడ రోడ్లో. ఒకసారి చూడని వాళ్ళు ఉంటే నా ప్రీవియస్ వీడియో ఒకసారి చూస్తే ఇప్పుడు ఎంత డెవలప్ అయింది, ఇప్పుడు ఎలా ఉందనేది మీకు అర్థమవుతుంది. అలాగే ఇది వచ్చేసి మనకి వెంకటగిరి క్రాస్ రోడ్ అనేది మనకి అన్నిటికి కూడా ఎగ్జిట్ పాయింట్ అండి. అంటే కోదాడ కుర్వి రోడ్డు హైవేకి కూడా, ఇప్పుడు మన దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి కూడా అన్నిటికి కూడా ఎగ్జిట్ పాయింట్ ఇక్కడే అవుతుంది. తర్వాత వివిసి సర్కిల్ అవుతుంది అనమాట. కాబట్టి ఇది మాత్రం చాలా తక్కువ ప్రైస్లో ఉంది. డీడీసీపీ అప్రోడ్తో ఉన్నటువంటి వెంచర్ మాత్రం చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. టోటల్గా అది అసలు ఎన్ని ఎకరాల్లో వేశారు, టోటల్ గజం అనేది ఎంత పెట్టారు, రోడ్డుకి ఎంత దూరం ఉంటుంది అనేది టోటల్ క్లియర్గా ఉంటుందండి ఈ వీడియోలో మాత్రం. పిన్ టు బిట్ టోటల్గా మీకైతే వివరించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా కంటిన్యూస్గా చూడగలుగుతారని నేనైతే కోరుకుంటున్నాను. అలాగే నా నుంచి సలహా ఏంటి అంటే అండి, మీకు ఇప్పుడు ఆల్రెడీ చూస్తున్నారు, నేను ఈ వీడియో మనకి వరదలు రాకముందు చేశానండి. ఇప్పుడు టోటల్గా మీకు ఖమ్మం ఎలా ఉందో తెలుసు పరిస్థితి టోటల్గా అనమాట. అసలుకి వాళ్ళని చూస్తుంటే మాత్రం చాలా అంటే చాలా దీనంగా ఉంది. వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ గిన్నెలు అన్నీ కూడా వాళ్ళ తడిసిన పరుపులతో మంచాలతో అక్కడ మరీ అంటే వాళ్ళ పరిస్థితి అయితే మరీ దారుణంగా ఉంది. కాబట్టి అలాంటి జోన్లలో మాత్రం బఫర్ జోన్లలో ఎఫ్టీఎల్ జోన్లలో మాత్రం మీరు ఫ్లాట్లు తీసుకోమాకండి, ఇల్లులు తీసుకోమాకండి. చాలామందికి నేను చెప్పాను, అంటే తీసుకోవడం మీన్స్ వానలు రాకపోతే నో ప్రాబ్లం బాగానే ఉంటుంది. కానీ వానలు వస్తే మాత్రం లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ ఇయర్ కూడా వచ్చింది, నెక్స్ట్ ఇయర్ కూడా వస్తుందో చెప్పలేం. మనం ఎలా ఉంటుందో ఈ ప్రకృతి ఎలా మనకి ఎప్పుడు ఎలా వస్తుందో మనం చెప్పలేం. కాబట్టి కొంచెం దూరమైనా కానీ ఖమ్మానికి దూరమైన, ఖమ్మానికి దగ్గర అనే ఒకే ఒక కారణంతో అందరూ తీసుకుంటున్నారు. కానీ ఖమ్మానికి కొంచెం దూరమైనా కానీ కొంచెం బల్లపల్లి అటు సైడ్ మన అమరావతి నగర్ ఆ ఏరియాలో తీసుకోండి మీరు. బల్లపల్లి, పాండ్రంగపూర్, అమరావతి నగర్ ఆ ఏరియాలో అటు సైడ్ వైరా రోడ్ సైడ్ కానీ ఇటువైపు తీసుకుంటే మీకు కొంచెం ఈ వరద ముప్పు ప్రాంతాలు, ఎందుకంటే కంటిన్యూస్గా ఖమ్మం కొన్ని రోజుల్లో కలిసిపోతుంది కాబట్టి అటువైపు తీసుకుంటే మీకు కొంచెం వాల్యూ వచ్చే అవకాశం ఉంటుంది. ఇటు కూడా వస్తుంది, కానీ ఎప్పుడు ఎలా ఉంటుందో పరిస్థితి మనం చెప్పలేం. కాబట్టి అది మీరు దృష్టిలో ఉంచుకొని మీరు ఫ్లాట్ కానీ ఇల్లు కానీ తీసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే ఎఫ్టీఎల్ జోన్లో ఉంది, బఫర్ జోన్లో ఉందని మీకు ఎవరు చెప్పరు. రిజిస్ట్రేషన్ యాజ్ ఈజ్గా అయిపోతుంది. కానీ మీరు చెక్ చేసుకోవాలా. ఇప్పుడున్న పరిస్థితి మీరు చూసుకున్న తర్వాత కూడా తీసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ముందు జాగ్రత్తగా తీసుకోండి. ఎందుకంటే ఎఫ్టీఎల్ జోన్ అనేది టోటల్ క్లియర్గా ఎలా ఉందనేది రిజిస్ట్రేషన్ అయితే కంటిన్యూగా అవుతుంది. కాబట్టి మనం దాన్ని పరిధిలో కాదు, ఇప్పుడు వాటర్ ఎలా ఎక్కడ దాకా వచ్చాయి, తర్వాత మనం తీసుకుంటే ఒకవేళ ఈ ప్రాంతంలో తీసుకుంటే ఎలా ఉంటుందనేది ఒకసారి మీరు చెక్ చేసుకొని మరీ తీసుకోండి అండి. అది నేనైతే కోరుకుంటున్నాను. తీసుకున్న తర్వాత చాలా ఇబ్బంది పడతారు రీసేల్కి కానీ ఇవ్వని కానీ. ఇప్పుడు అందరికీ చాలా అవగాహన వచ్చింది ఎక్కడ తీసుకోవాలి ఏంటనేది. కాబట్టి నా ద్వారా అయితే మీకు ఇచ్చే చిన్న సలహా అండి, బఫర్ జోన్లో ఎఫ్టీఎల్ జోన్లలో మాత్రం తీసుకోమాకండి. ఇప్పుడున్న ముప్పు ప్రాంతాలలో మళ్ళీ అది ఎంత ఇబ్బందిగా పడుకుంటూ చాలా అంటే చాలా నాకైతే కళ్ళమ్మని నీళ్ళు వచ్చాయండి. కొంతమందిని చూస్తుంటే గర్భిణీ స్త్రీలు చిన్నపిల్లల్ని వేసుకొని పాపం వాళ్ళు ఆ తడిసిన మట్టితో మొత్తం బట్టలు మురికి పిల్లల్ని వేసుకొని చాలా అంటే చాలా ఎంప్లాయీస్ అనమాట, మంచి ఎంప్లాయీస్ చాలా దీన పరిస్థితిలో ఉంది. కాబట్టి అలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదని నేనైతే కోరుకుంటున్నాను. ఓకే అండి, వీడియోలోకి వెళ్ళిపోతాం. వెంచర్కి వెళ్ళే ముందు ఇది వచ్చేసి వెంకటగిరి క్రాస్ రోడ్ అండి. ఈ సర్కిల్ అంతా ఇట్లా వెళ్తే మనకి ప్రకాష్ నగర్ వెళ్తుంది, ఇలా వెళ్తే మనకి ఖమ్మం కోదాడ క్రాస్ రోడ్ వెళ్తుంది, ఇలా వెళ్తే కోదాడ వెళ్తుంది అండి. అంటే ఇప్పుడు మనం వెళ్ళేది మాత్రం ఇటు జగ్గపేట రోడ్డు, వల్లభి రోడ్డు అంటారు. అంటే మీకు గుదిమల్ల రోడ్డు, వల్లభి రోడ్డు అట్లా అంటారు అనమాట. ఇప్పుడు మనం వెళ్ళేది వల్లభి రోడ్డుకు ఉంటుంది వెంచర్ వచ్చేసి. ఈ సర్కిల్ నుంచి జస్ట్ ఒక 1 కిలోమీటర్ 1.5 కిలోమీటర్ ఉంటుంది. తర్వాత నెక్స్ట్ వచ్చే హైవేలకి అన్నిటికి కూడా ఎగ్జిట్ పాయింట్ ఇదే అండి. వెంకటగిరి క్రాస్ రోడ్డే ఎగ్జిట్ పాయింట్ అవుతుంది అనమాట. కాబట్టి ఈ రోడ్లన్నీ కూడా వెడల్పు చేస్తున్నారు. నేను అంతకుముందు కోదాడ క్రాస్ రోడ్ నుంచి వెంకటగిరి క్రాస్ రోడ్ వరకు గజం ఎంత ఉందనే కాన్సెప్ట్తో ఒక వీడియో చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి చూడండి. ఓకే, వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇది వచ్చేసి ఇందాక మీకు మన వెంకటగిరి క్రాస్ రోడ్ని కొంచెం ముందుకు వచ్చామండి. అలా కొంచెం ఆటో ఉంది చూసారా, అటు పైకి వెళ్తే మాత్రం కోదాడ వెళ్తుంది అనమాట. ఈ రోడ్ వచ్చేసి వల్లభి జగ్గపేట రోడ్ అండి. ఇది 100 ఫీట్ రోడ్డే. ఇక్కడ మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీకు ఇక్కడ ఆగి మరీ వీడియో తీస్తున్నాను అనమాట. ఇలా వెళ్తే మనం లోపలికి ఉంటుంది వెంచర్. ఇక్కడ నుంచి జస్ట్ ఒక 1/2 కిలోమీటర్ 1 కిలోమీటర్ అంతకంటే ఎక్కువ ఉంటుందండి. నాకు తెలిసి 1 కిలోమీటర్ అనుకుంటున్నా. ఒకసారి మీకు క్లియర్గా నేను వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు టైం పెట్టుకుంటాను, ఎంతకి ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది అనేది కూడా మీకు క్యాల్కులేషన్ అయితే చూపిస్తాను. ఓకే, ఇప్పుడు మనం వెంకటగిరి క్రాస్ రోడ్ నుండి కొంచెం ముందుకైతే రావడం జరిగిందండి. ఇది వచ్చేసి మీకు
దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే వర్క్ నడుస్తుంది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఆల్రెడీ బ్రిడ్జ్ నిర్మాణం కూడా ఆల్మోస్ట్ ఒక 20% కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఇట్లా మనకి చూసారుగా ఇక్కడ వర్క్ కూడా చాలా స్పీడ్గా అయితే నడుస్తుంది. మీకు వెంకటగిరి క్రాస్ రోడ్డే మనకి ఎగ్జిట్ పాయింట్ అనేది, అంటే దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవేకి ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. అంటే సిటీలోకి వెళ్ళడానికి అండ్ మళ్ళీ హైవే ఎక్కడానికి దిగడానికి కూడా ఇదే మెయిన్ పాయింట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ నుంచి జస్ట్ ఈ వెంచర్ వచ్చేసి జస్ట్ మనకి 1/2 కిలోమీటర్ అంతకంటే ఎక్కువ ఉండదండి. ఓకే అండి, మనం అయితే వెంచర్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఇప్పుడైతే మనం వెంచర్ దగ్గరికి అయితే రావడం జరిగిందండి. వెంచర్ వచ్చేసి టోటల్గా ఎంట్రన్స్ ఆర్చ్ వచ్చేసి ఇదండి. టోటల్గా చుట్టూ కూడా ఈ ఫెన్సింగ్తో మొత్తం ఎంట్రన్స్ ఆర్చ్తో గేట్తో పాటు చాలా బాగా అద్భుతంగా ఉంది. లోపలికి వెళ్ళే ముందు మనకి ఈ రోడ్డు వచ్చండి, అంటే ఇది జగ్గపేట మనకి వల్లభి ఇట్లా వెళ్తుంది అనమాట. ఇట్ల నుంచి నెలకొండపల్లి కూడా వెళ్ళొచ్చు అనమాట. మనం బోధస్తూపానికి కూడా చాలా దగ్గరలో ఉంటుంది. టోటల్గా రోడ్డుకి ఆనుకొని బీటీ రోడ్డుకి ఆనుకునే ఉంటుందండి. హైవేకి కూడా చాలా దగ్గర ఉంటుంది. అంటే మనం వెంచర్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా హైవే కనపడుతుంది. ఒకసారి మనం లోపలికి వెళ్ళి టోటల్గా హైవే కూడా ఎంతవరకు మనకి కనపడుతుంది అనేది కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అలానే లోపల టోటల్గా ఎన్ని ఎకరాల్లో వేశారు, గజం అనేది ఎంతలో పెట్టారు అనేది క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఓకే అండి, లోపలికి వెళ్దాం. ఇప్పుడైతే మనం వెంచర్కి లోపలికి అయితే రావడం జరిగిందండి. ఇందాక మనం ఇక్కడ మీకు ఎంట్రన్స్ దగ్గర ఉన్నాం, ఈ గేట్ దగ్గర అనమాట. మీరు ఎటువైపు చూసుకున్నా కానీ అన్నీ కూడా మనకి సీసీ రోడ్లు, సిమెంట్ రోడ్లే పోసారండి. అండ్ డెవలప్మెంట్స్ అయితే మాత్రం సూపర్ అనిపించింది నాకైతే. అంటే నేను చాలా వెంచర్స్ తిరిగాను కానీ అంటే ఇంతలో మనకి వెంకటగిరి క్రాస్ రోడ్ సరౌండింగ్లో ఇంత మంచిగా అంటే మనకి డెవలప్మెంట్స్ చేసి టోటల్గా ఇచ్చినటువంటి వెంచర్ ఇది ఒకటే అండి. అంటే ఈ రూట్లో ఇంకొక వెంచర్ కూడా ఉంది టీడీసీపీది, నేను పేరు చెప్పను కానీ ఆ వెంచర్స్ ఇంకా డెవలప్మెంట్స్ కూడా ఏం చేయలేదు. ఇది మాత్రం టోటల్గా డెవలప్మెంట్స్ అన్నీ కూడా పూర్తిగా చేసి పవర్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయిందండి. ఆల్రెడీ మీరు చూసుకుంటే పవర్ లైన్ కూడా కంప్లీట్ అయిపోయింది, ఆల్రెడీ ఇచ్చేసారనమాట. లైట్స్ కూడా, వీధి లైట్స్ కూడా అనేది ఒకటే పెండింగ్ ఆల్రెడీ ఉన్నాయి. సారీ, పెండింగ్ కాదు, ఆల్రెడీ మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే లైట్స్ కూడా ఉన్నాయి, నేను చూడలేదు. టోటల్గా అయితే మాత్రం వెంచర్ అయితే సూపర్ ఉందండి. ఇది వెరీ నియర్ బై అనమాట. ఇప్పుడు ఇందాక చూపించినటువంటి మీకు హైవేకి, అంటే అది మనకి కోదాడ కురవి రోడ్ అండి. కోదాడ కురవి హైవే అనమాట. మనకి ఆ హైవేకి వర్క్ నడుస్తుంది. సూర్యాపేట దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే ఇంక్లూడింగ్ అది కూడా అనుసంధానం అయితే ఇప్పుడు మీకు అది అసలుకి ఈ వెంచర్కి చాలా దగ్గర ఉంటుందండి. అది మీకు ఒకసారి కొంచెం ముందుకు పోతే కనపడిద్ది. అది నేను ఒకసారి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అసలు ఎంతవరకు. డెవలప్మెంట్ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా చేశారండి. టోటల్గా పవర్ సప్లై కానీ, టోటల్గా కింద మనకి సీసీ రోడ్లు కానీ టోటల్గా అనమాట. అంటే చుట్టూ రోడ్డు పక్కన అటువైపు ఇటువైపులా కూడా చెట్లు కూడా టోటల్గా చెట్లు నాటడం కూడా, ఇవన్నీ కొంచెం పెద్ద అయిన తర్వాత ఇక్కడ కొంచెం నీడ మొత్తం కొంచెం ఇంకా అందంగా పూల చెట్లు కానీ ఇవన్నీ కూడా ప్లాన్ చేశారు. చాలా బాగుంది. వెంచర్ అయితే చాలా నీట్గా ఉందండి. డీటీసీపీ ఎల్పీ నెంబర్ కూడా మీకు ఆల్రెడీ వచ్చేసింది కాబట్టి టోటల్ డెవలప్మెంట్స్ అనేవి ఇక్కడ మీకు గ్రీన్ బెల్ట్తో సహా ఇక్కడ మీకు వాటర్ ట్యాంక్ కూడా ఇక్కడ టోటల్గా కంప్లీట్ అయిపోయింది. వాటర్ ట్యాంక్ కూడా మీకు ఇక్కడ చూసుకున్నట్లయితే వాటర్ ట్యాంక్ కూడా ఆల్రెడీ నిర్మించి ఇచ్చారు మనకి. రోడ్స్ కూడా అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. ఫ్లాట్స్ మెజర్మెంట్ కానీ అన్నీ కూడా కంప్లీట్ అయ్యి చాలామందికి రిజిస్ట్రేషన్ అయిపోయినాయి. కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి. దీంట్లో ఒక మహా తిప్పి కొడితే 7-8 ఫ్లాట్లు ఉంటాయి అన్నమాట. కాబట్టి ఇది టోటల్గా దీంట్లో గజం ఎంత పెట్టారు, ఎన్ని ఎకరాల్లో పెట్టారని తెలుసుకునే ముందు మీకు ఒక చూపిస్తా అండి. ఇక్కడ నుంచి మనకు హైవేలు ఎక్కడి నుంచి పోతున్నాయి అనేది మీకు ఒక క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక 2 మినిట్స్లో అయిపోతుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే అంటే కొంచెం జూమ్ చేస్తున్నా, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు. ఇక్కడ వైట్ రోడ్ కనపడుతుంది చూస్తారా, ఇది వచ్చేసి ఖమ్మం కురవి రోడ్ అండి. ఇక్కడ నుంచి జస్ట్ మనకి ఈ చేలు దాటిన తర్వాతే ఉంటుందండి. మహా అంటే ఒక 3-4 కిలోమీటర్స్ ఉంటుంది డిస్టెన్స్. అంటే ఇట్ల నుంచి చూస్తే మనం ఇందాక నుంచి వచ్చినట్లయితే అక్కడ నుంచి జస్ట్ 1 కిలోమీటర్ అండి. నేను ఇందాక వెంకటగిరి క్రాస్ రోడ్ నుంచి ఇక్కడ వరకు 1 కిలోమీటర్ అన్నా కానీ కాదండి, 2 కిలోమీటర్లు ఉంటుంది ఇక్కడ నుంచి అయితే. మాత్రం నేను రాంగ్ చెప్పాను, సారీ అండి. ఎందుకంటే ఇక్కడ నుంచి అయితే 2 కిలోమీటర్లు అయితే పక్కా చూపిస్తుంది, కానీ 2-2.5 చూపించినా కానీ మీకు
చాలా అంటే చాలా అద్భుతంగా నీట్గా ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకునే విధంగా ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. టీటీసీపీ టోటల్గా ఎల్పీ నెంబర్ వచ్చేసింది. మీకు ఇందాక చెప్పినట్టు అన్ని డెవలప్మెంట్స్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయినాయి. టోటల్గా ఈ వెంచర్ వచ్చేసి 12 ఎకరాలు అయితే వేయడం జరిగిందండి. టోటల్గా వెంచర్ వచ్చేసి 12 ఎకరాల్లో వేయడం జరిగింది. దీంట్లో గజం వచ్చేసి ఇందాక మనకి గేట్ దగ్గర అయితే మాత్రం అంటే కమర్షియల్ అంటే మీకు ఈ బ్రోచర్ మీకు ఆల్రెడీ చూపిస్తున్న డిస్ప్లే మీద ఒకసారి చూడండి. మీకు ఆ గేట్ దగ్గర కమర్షియల్ అయితే 14,000 పెట్టారండి. కొంచెం లోపలికి ఇందాక మనం మేఘం చూసారా ఇక్కడైతే మీకు 11,000 చూపిస్తున్నారు. కొంచెం మన లోపలికి వచ్చేస్తే మాత్రం 10,000 చెప్తున్నారండి. ఇది వచ్చేసి మనం ఈ సరౌండింగ్లో ఉన్నది మాత్రం 10,000 చెప్తున్నారు. మనం ఉన్న సరౌండింగ్లో మాత్రం కొంచెం కమర్షియల్ అయితే మాత్రం 14,000 చెప్తున్నారు. మిడిల్ అయితే మాత్రం 11,000 చెప్తున్నారండి. చాలా రీజనల్ ప్రైస్ అనమాట. కాబట్టి ఎందుకంటే హైవేలు వచ్చిన తర్వాత దీంట్లో ఆటోమేటిక్గా మనకి అన్నీ కూడా ఇల్లులు అనేది రెడీ అయిపోతాయండి. ఇంత మంచి వెంచర్లో కంపల్సరీగా ఇంకా ఒక 5 సంవత్సరాలు అద్భుతం జరిగిద్దండి ఖమ్మంలో. కాబట్టి అంటే నేను ఫ్లాట్లు ఇప్పుడు తీసుకొచ్చే వెంచర్స్ అన్నీ కూడా మీకు ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబం వాళ్ళు తీసుకునే విధంగానే ఫ్లాట్లు ఉండాలి. నేను అన్నీ కూడా 15,000 20,000లో చూపిస్తుంటే మీకు కూడా కొంచెం తీసుకోవడానికి ఇబ్బంది అవుతుంది. అందుకే ఆ తీర్థాలది అంత వెతికి ఆ గజం 5,000 6,000 ఇంకోటి కూడా చూస్తున్నాను నేను. ములకలపల్లి దగ్గర ఇంకోటి కూడా ఉంది. అది కూడా నా నెక్స్ట్ వీడియో వస్తుంది. అది కూడా రాబోయే వీడియో ఉంటుంది. గజం 6,000 ఉంటుంది అది కూడా. ఇవన్నీ కూడా మీకంటే తక్కువ బడ్జెట్లో ప్రతి ఒక్క కస్టమర్ కూడా తీసుకునే విధంగా మన ద్వారా తీసుకోలేకపోయినా కానీ డైరెక్ట్గా వెళ్ళి ఒక ఇన్ఫర్మేషన్ అనేది నా ద్వారా అవగాహన అనేది కల్పించడం నా బాధ్యత. కాబట్టి నేను ఒక నిర్ణయించుకున్నాను కాబట్టి అది కంటిన్యూ చేస్తున్నా. నా ద్వారా తీసుకుంటే ఇంకా చాలా మంచిది. ఇక్కడ ఈ వెంచర్ ఓనర్ అయితే మాత్రం నాకు తెలిసిన వాళ్ళే అండి. మీరు ఒకవేళ తీసుకునే వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనిపిస్తున్న నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. ఓకే అండి. ఈ వెంచర్ ఈ వీడియో ఎలా ఉందో ఒకసారి కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయగలరు. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఖమ్మం మన వెంకటగిరి క్రాస్ రోడ్ నుండి జస్ట్ 2-2.5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి వెంచర్ అండి ఇది. చాలా ఉన్న కొద్ది వెంచర్ అయినా కానీ చాలా నీట్గా చేశారు మనకి. ఎందుకంటే సీసీ రోడ్ల నిర్మాణంతో ఇప్పటికిప్పుడు ఇల్లు కట్టుకున్నా కానీ ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా అంటే చాలా బాగా చేశారు. టోటల్ డెవలప్మెంట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయినాయండి. అంటే పవర్ సప్లై కానీ మన వాటర్ కానీ అంటే వాటర్ ట్యాంక్ కానీ టోటల్గా సీసీ రోడ్ నిర్మాణం కానీ అన్నీ కూడా ఎక్కడా లేదు. అన్ని గ్రీన్ బెల్ట్ కూడా టోటల్ కంప్లీట్ అయిపోయింది. చాలా బాగుంది. వన్స్ ఒక్కసారి ఇప్పుడు ఖమ్మం కురవి కోదాడ రోడ్డు ఆల్రెడీ కంప్లీట్ అయిపోయిందండి. దేవరపల్లి గ్రీన్ఫీల్డ్ హైవే అనేది కంప్లీట్ అయిపోతే ఇప్పుడు మీకు చూపించినటువంటి ఇందాక ఆగి చూపించాను చూసారా, ఆ యొక్క బ్రిడ్జి ఒక్కటి టోటల్ కంప్లీట్ అయిపోతే మాత్రం ఇక్కడే ఎగ్జిట్ పాయింట్ ఇస్తారు. ఇక్కడ ఎగ్జిట్ పాయింట్ ఇస్తే అండర్గ్రౌండ్ లాగా వస్తుంది. కింద నుంచి మనకి అంటే ఇది పాత రోడ్డు అవుతుంది అనమాట. అయినా కానీ ఎటువంటి ఇబ్బంది ఉండదు అనమాట. చాలా నీట్గా అన్ని హైవేల మధ్యలో ఉంటుంది వెంచరు. చాలా అంటే మనకి ఉండడానికి కూడా చాలా పక్కన కూడా ఊరే అనమాట. కాబట్టి మీకు ఎటువంటి అంటే 11,000లో 10,000లో ఉన్నటువంటి DTCP అప్రోడ్తో వెంకటగిరి క్రాస్ రోడ్ చుట్టుపక్కల ఎక్కడ కూడా లేదండి. చిన్న వెంచర్లు వేశారు కానీ ఇంత క్వాలిటీ వర్క్తో డెవలప్మెంట్స్ అయితే ఎక్కడా కానీ చేయలేదన్నమాట. కాబట్టి నేను ఇంకా నేలకొండపల్లి ఆ సరౌండింగ్లో కొన్ని వీడియోస్ చేశారు. అక్కడ కూడా సీసీ రోడ్లతో చేశారు. ఇక్కడ వెంకటగిరి క్రాస్ రోడ్ చుట్టుపక్కల మాత్రం ఈ యొక్క వర్క్తో ఈ క్వాలిటీతో అయితే మాత్రం నేనైతే చూడలేదు. చాలా నీట్గా చాలా అయితే బాగుంది. మళ్ళీ మనకి ప్రైస్ కూడా చాలా తక్కువ ప్రైస్లోనే పెట్టారు. కొంతమంది 18,000 17,000 పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు వెంకటగిరి క్రాస్ రోడ్ చుట్టుపక్కల. ఈ డెవలప్మెంట్స్ ఇవ్వని వాళ్ళు కూడా ఇది మనకి 11,000లో మనకి వస్తుంది అంటే 11,000 10,000లో కూడా అవైలబుల్గా ఉన్నాయంటే మీరు ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. నేను చెప్పడం కాదు, ఫిజికల్గా వచ్చి చూడండి. నచ్చింది అంటే మాత్రం తీసుకోండి. ఇదండి ఈరోజు వీడియో వచ్చేసి. నెక్స్ట్ వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్. ప్రతి ఒక్కరు కొత్తగా ఎవరైతే చూస్తున్నారో నా ఛానల్ ప్రతి ఒక్కరు కూడా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. చాలామంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లేదు, వ్యూస్ కూడా చాలా తక్కువ వస్తున్నాయి. నేను ఇంకా మంచి వీడియోస్ చేయాలి అంటే మాత్రం కంపల్సరీగా మీ బూస్టింగ్ మీ సపోర్టు కంపల్సరీగా నాకు కావాలి. అది మీ సపోర్ట్ ఎలా అంటే సబ్స్క్రైబ్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్తో కానీ ఇంకొక రిలేటివ్స్తో కానీ ఎవరైనా మీకు కొలీగ్స్తో కానీ నా ఛానల్ని కొద్దిగా షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా నేను మంచి వీడియోస్ అనేది మీ ముందుకు తీసుకురావాలతా. అలానే మంచి కామెంట్స్ ఇంకా నాలో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే మాత్రం చెప్పండి. నేను సరిదిద్దుకోవడానికి నాకు అవకాశం ఉంటుంది. మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకుంటానండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.